హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే హెల్దీ 2 రెసిపీలను అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇలా చేసి పెట్టామంటే స్నాక్ బాక్స్కైనా లేదంటే పిల్లలు స్కూల్ అవ్వగానే ఇంటికి వచ్చి స్నాక్ లాగా తినడానికైనా బాగుంటాయండి. ఇంకా లేట్ ఎందుకు, రెసిపీ ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు ఓట్స్, 1/2 కప్ ఆల్మండ్స్, 3/4 కప్ జాగరీ పౌడర్, 1/4 కప్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఫైన్ పౌడర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ గీ లేదా మెల్టెడ్ బటర్ వేసుకోవాలి. అలాగే 1 కప్ పెరుగుని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకే డైరెక్షన్లో అయితే వీటిని కలుపుకోవాలి. బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో బటర్ పేపర్ వేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక తప్పు అయితే చేశానండి. బటర్ పేపర్ని ఇలా యాడ్ చేయకోకుండా జస్ట్ కింద మాత్రమే వేసింటే సరిపోయేది. నేను ఇలా యాడ్ చేయడం వల్ల రిమూవ్ చేసేటప్పుడు కొంచెం కేక్ అయితే విరిగినట్టు అనిపించింది. ఇంకా పైన కిస్మిస్ అండ్ వాల్నట్స్ అయితే వేసుకున్నాను. ముందుగా ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో అయితే పెట్టుకున్నానండి. నాకు ఇక్కడ కేక్ బేక్ అవ్వడానికి 25 to 30 మినిట్స్ అయితే టైం పట్టింది, లో టు మీడియం ఫ్లేమ్లో. ఓవెన్ ఉన్న వాళ్ళైతే 180 డిగ్రీ సెల్సియస్లో 40 మినిట్స్ అలా బేక్ చేసుకోండి, బాగా బేక్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను బటర్ పేపర్ అలా వేయడం వల్ల కేక్ అనేది విరిగి కొంచెం పక్కకు అయితే పడింది. అండ్ అలాగే మా బాబు కావాలి అంటుంటే వేడిగానే తీసా నేను, అందుకే కేక్ అనేది ఇలా అయింది అని అయితే అనిపిస్తుంది నాకు. మీరు అలా చేయొద్దండి, కంప్లీట్గా కూల్ అయ్యాక తీయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా బాబు చేసినప్పటి నుంచి ఒక్కటే తింటూనే ఉన్నాడు. అంతే అండి, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ అండ్ ఆల్మండ్స్ తోటి కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ సెకండ్ స్నాక్ అయితే మిగిలిన పెసరట్టు పిండితో అయితే చేస్తున్నానండి. 1 కప్పు పెసరట్టు పిండికి 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకున్నాను. పెసరట్టు పిండి కన్సిస్టెన్సీని బట్టి గోధుమ పిండి అయితే వేసుకోవాలండి, చపాతీ ముద్దలాగా అయ్యే వరకు. అండ్ అలాగే కొంచెం జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కొంచెం బటర్ అయితే వేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇందులో ఇది మిక్స్ చేయడానికి ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు. పెసరట్టు పిండి ఆల్రెడీ తడిగానే ఉంటుంది కదా, సో అలా అయితే మిక్స్ చేసుకున్నాను. చపాతీ ముద్దలాగా అయితే చేసుకోవాలండి. పైన కొంచెం చేతికి కొంచెం బటర్ అప్లై చేసి ఇలా పిండికి ఇంకొకసారి పట్టించండి. పెసరట్టు పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉంటే గోధుమ పిండి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చపాతీలాగా అయితే చేసుకోవాలండి. మందంగా కాకుండా చాలా పల్చగా అయితే ఒత్తుకొని ఇలా నైఫ్ తోటి కట్ చేసుకోవాలండి, మనకు నచ్చిన షేప్లో అయితే. ఇలా కట్ చేసుకొని మధ్య మధ్యలో చిన్నగా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఫోర్క్ తోటి. అప్పుడైతే అలా చేస్తే పొంగవండి, క్రిస్పీగా అయితే ఉంటాయి. నేను ఇక్కడైతే డీప్ ఫ్రై చేయకోకుండా ఇలా ప్యాన్ మీద అయితే ఫ్రై చేద్దామని పెట్టాను. బాగానే వచ్చాయి, కానీ నాకు ఎందుకో కొంచెం మాడినట్టు అనిపిస్తుంది దీని మీద. సో అందుకే కొంచెం అయితే ఇలా ప్యాన్ మీద ఫ్రై అయితే చేసుకున్నాను. తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేయక తప్పలేదు, నా దగ్గర ఓవెన్ లేదు. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లోనే బేక్ చేసుకోండి, చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. ఇవి ఇలా ప్యాన్ మీద చేసినవి కూడా బాగానే ఉన్నాయి, కానీ ఎందుకో ఫ్రై చేస్తుంటే మాడిన స్మెల్, తింటే మాడినట్టు అనిపిస్తుందేమో అనేసి ఇంకా నేను ప్యాన్ మీద చేయలేదు, ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇలా మిగిలిన పిండి అంతా చపాతీలాగా చేసుకొని మొత్తం అన్నీ ఇలా చేసుకోవడమే అండి. ఈవినింగ్ స్నాక్ టైంలో చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కదా. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో అయితే బేక్ చేసుకోండి, డీప్ ఫ్రై చేయకుండా. హెల్దీగా అయితే ఉంటాయి, పిల్లలకి ఇష్టంగా తింటారు. అండ్ అలాగే పెసరట్టు పిండి కొంచెమే ఉంటే ఏం చేయాలో అర్థం కాదు కదా, సో ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ 2 రెసిపీస్ ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చాయి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి.
అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తాయి. అలాగే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాంటి ఇంకా కొన్ని రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తాను. అండ్ అలాగే మీ పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నానండి. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను కొన్ని షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. అంతే అండి. బాయ్.